జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. బీఆర్ఎస్ తరపున మాగంటి సునీత బుధవారం నామినేషన్ వేయనున్నారు. సాదాసీదాగా నామినేషన్ వేస్తారామే. కేవలం నలుగురు మాత్రమే ఆ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ నెల 19న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. బీఆర్ఎస్ తరపున మాగంటి సునీత బుధవారం నామినేషన్ వేయనున్నారు. సాదాసీదాగా నామినేషన్ వేస్తారామే. కేవలం నలుగురు మాత్రమే ఆ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ నెల 19న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. కేసీఆర్ కూడా బీ ఫామ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఎవే స్వామి అందిస్తారు. స్వామి, బిందు, రేపు ఉదయం బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపినాథ్ రేపు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే పార్టీ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆమెకు బీఫామ్ అందజేశారు. దాంతో పాటు పార్టీ తరఫున చేసేటువంటి ఎలక్షన్ ఖర్చుగా 40 లక్షల రూపాయల చెక్కును కూడా అందజేశారు. రేపు ఉదయం నలుగురు సభ్యులతో వెళ్లి షేక్పేటలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయం, షేక్పేట ఎంఆర్ఓ కార్యాలయంలో రేపు ఆమె నామినేషన్ అయితే దాఖలు చేస్తారు. ఇందుకోసం కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే ఆమెకు బీఫారాన్ని కూడా అందజేసి ఎలక్షన్ ఖర్చు సంబంధించి పార్టీ తరఫున 40 లక్షల రూపాయల చెక్కును అందించారు. మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా అట్టహాసంగా లేకుండా కేవలం అత్యంత సాదాసీదాగా వెళ్లి ఈ నామినేషన్ దాఖలు చేయాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. ఈ నెల 19వ తేదీన జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఒక భారీ ర్యాలీ కార్యక్రమాన్ని కూడా పార్టీ ఇప్పటికే ఏర్పాటు చేసుకుంది. దీనికి సంబంధించి ఆ రోజు ఆ కార్యక్రమం ఉన్నందున రేపు మాత్రం సాదాగా నామినేషన్ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి అయితే పార్టీ నిర్ణయించింది. రేపు మాగంటి సునీతతో పాటు మరికొద్ది మంది మాత్రమే నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. బిందు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.